హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్నైతే నేను మీకోసం తీసుకొని రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇందిరమ్మ ఇండ్లకి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళని L1, L2, L3లుగా విభజించడం అయితే జరిగింది. ఇందులో ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి L2 వారికైతే భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తిగా కానటువంటివి, పూర్తిగా అయిపోయి ఇంకా అర్హులకి ఇవ్వనటువంటి వాటన్నింటినీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు లిస్టులో L2 కేటగిరీలో ఉన్నవారికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ యొక్క ఇండ్లని లాటరీ ద్వారా పంచడం అయితే ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఒక ఎమ్మెల్యే గారు ఏకంగా 200కు పైగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లనైతే పంచిపెట్టడం కూడా జరిగింది. ఈ L2 లిస్టులో మీరు ఉన్నట్లయితే మీకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది మీకు సంబంధించినటువంటి వీడియో కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఏ విధంగా పంచిపెట్టారో అనే విషయం మీకు కూడా అర్థమవుతుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చిత్రంలో నేను చూపిస్తున్నాను. ఇతను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు. ఇక్కడ మనం ఒకసారి ఈ ప్రముఖ వార్తాపత్రికని పరిశీలించినట్టయితే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసిన ఏకైక ఎమ్మెల్యే వివేక్ అని చెప్పేసి ప్రచురించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గృహాలు లేని వారి గృహ వసతి కోసం డబుల్ బెడ్రూమ్ గృహాలకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ గత పాలనలో ఆయా జిల్లాల్లో గృహాలను నిర్మించింది, అవి పంపిణీకి మాత్రం నోచుకోలేదు. ఇది వాస్తవమైనటువంటి విషయమే. కేసీఆర్ గారు దిగిపోయేటటువంటి సమయంలో ఇండ్లు పూర్తి అయినవి, కానీ వాటినైతే అర్హులకి పంచిపెట్టలేదు. పనులు కూడా కొంత పూర్తి కాలేదు. అంటే కొన్ని చోట్ల ఇంకా పనులు జరిగేటటువంటివి కూడా ఉన్నాయి. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ గృహాలకి ప్రత్యేక శ్రద్ధ సారించింది, పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇందులో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముందున్నారు. ఇటీవల ఆయన మందమర్రిలో 500 డబుల్ బెడ్రూమ్ గృహాలు ఉండగా, ఇక్కడ మందమర్రి చెన్నూరు కాన్స్టిట్యున్సీలో మందమర్రి మున్సిపాలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ 500 డబుల్ బెడ్రూమ్ గృహాలు గత ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారైతే కట్టించడం జరిగింది. ఈ యొక్క 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 240 మందికి లాటరీ పద్ధతిలో అర్హులకు అందేలా చర్యలు చేపట్టారు. ఈ 500 ఉన్నటువంటి వాటిలో సిద్ధంగా ఉన్నటువంటి 240 గృహాలని లాటరీ పద్ధతిలో అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి లాటరీ పద్ధతిలో ఇవ్వడం అయితే జరిగింది అని చెప్పేసి ఈ దినపత్రికలో ప్రచురించడం జరిగింది. గృహాలు నిర్మించి 3 సంవత్సరాలు కావస్తుండగా వీటిని వదిలేస్తే శిథిలావస్థకు వస్తాయని ఎమ్మెల్యే చర్యలు చేపట్టి నిరుపేదలకి లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని కూడా అధికారులని సూచించారు. దీంతో ఎట్టకేలకి 240 గృహాలను అందజేయడంతో వెంటనే వారు అందులో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే 200 మందికి పైగా వారి వారి నివాసాలని శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. కరెంటు మీటర్లు వచ్చిన వెంటనే తాగునీరు సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా అధికారికంగా గృహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యేగా వివేక్ నిలిచిపోనున్నారు. ఈ సందర్భంగా డబుల్ ఇండ్ల స్థితిగతులను కూడా 2 రోజుల క్రితం పరిశీలించారు. తాగునీరు, విద్యుత్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గృహాలు కట్టి నిరుపయోగంగా ఉంచడం మంచి పద్ధతి కాదన్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా విద్యా వైద్యానికి దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే వివేక్ గారు తెలపడం అయితే జరిగింది. సో ఇదొక గొప్ప పనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వేస్ట్గా పోనీయకుండా కనీసం ఈ ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో ఉన్నటువంటి L2 వారికైనా దక్కడం అనేది శుభ పరిణామమని చెప్పవచ్చు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడెక్కడైతే పూర్తయి పంచిపెట్టకుండా ఉన్నాయో అలాంటివి పాక్షికంగా పూర్తి కానటువంటి వాటన్నింటిని కూడా తిరిగి అర్హులున్నటువంటి వారికి అందజేయాలని మన ఛానల్ తరపున కూడా కోరుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి న్యూస్. ఇలాంటి మరో న్యూస్తో నేను మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.